విష్ణు అయితే అక్కడ ఒంటరిగా నిలబడి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి వేదవతి వచ్చి ఇలా అంటూ ఉంటుంది. నాన్న విష్ణు, నువ్వు ఎన్ని ఆలోచించినా ఏం చేసినా నాకు అనవసరంరా. ధరాకి నువ్వు అన్యాయం చేయకు. ధరాకి న్యాయం చేయాలంటే నువ్వు ధరాని పెళ్లి చేసుకొని తీరాల్సిందే అని చెప్పి అంటుంది. అది విని విష్ణు మౌనంగా ఉంటాడు. ఇంతలో ఇంటి దగ్గరకు వరలక్ష్మి వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో ఇలా చెప్తూ ఉంటుంది. ఇన్నాళ్ళు ధరాకి విష్ణు గారికి పెళ్లి కాలేదు. ఈరోజు వాళ్ళిద్దరికీ పెళ్లి జరుగుతుంది. వాళ్ళిద్దరినీ పెళ్లి బట్టలలో చూసి నేను అక్కడే అలా ఉండిపోయానని చెప్పి వరలక్ష్మి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో అంటుంది. అది విని సుధా అయితే ఇలా అంటూ ఉంటుంది. అవును వదిన, ఇదంతా అబద్ధం. వాళ్ళు ఏదో దాస్తున్నారు. వాళ్ళ కూతురు విషయంలో కూడా ఏదో దాస్తున్నారు. తను ఒక అనాథ, మేము తెచ్చి పెంచుకున్నాం అనేసి అంటున్నారు. కానీ అలా కాదు, తను అనాథ కాదు, నాకెందుకో అనుమానంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది సుధా. అది విని వరలక్ష్మి కూడా అలా ఆలోచిస్తూ ఉంటుంది. నిజమే, అనాథని వాళ్ళెందుకు అంత ప్రేమగా చూసుకుంటారు, ఏదో ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఇంటి దగ్గర విష్ణు అలాగే ధరాల చేత పూజ జరిపిస్తూ ఉంటుంది వేదవతి. ఇక విష్ణుకి అయితే అస్సలు ఇష్టం లేకుండా అక్కడ అలా కూర్చుని ఉంటాడు. అది చూసి వెన్నెల అయితే అలా బాధపడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.